పిల్లల్లో భగవంతుడు ఉంటాడని కళ్ళారా చూస్తున్నాను. ఆ చిన్న చిన్న చిప్స్ మా కాళ్ళకే బాగా గుచ్చుకుంటున్నాయి. ఎంత ఎత్తుకుంటామని చెప్పి అడిగినా కూడా వినకుండా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూనే వచ్చాడు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చూడండి ఆ అమ్మవారి మహిమ ఎంతుందో. ఎత్తుకుంటామని మా పిన్ని ఎత్తుకున్నా కూడా అస్సలు ఉండలేదు. నేను నడుస్తూనే వస్తానని చెప్పి నడుస్తూనే వచ్చాడు. మేమే చూడలేక ఇద్దరం కలిపి పట్టుకున్నా కూడా అస్సలు ఉండలేదు. నడుస్తూనే వచ్చాడు. అమ్మవారి మహిమ అలా ఉందనమాట. ఆ తల్లిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వెన్నంటి నిలబడుతుంది. ఇంకా ఫైనల్‌గా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. అమ్మవారికి పసుపు కుంకాలైతే చాలా చక్కగా సమర్పించుకున్నాము. అమ్మవారి దర్శనం కూడా చక్కగా జరిగింది. అమ్మవారికి కుంకాలు సమర్పించేటప్పుడు అమ్మవారి దగ్గర ఎంతోమంది భక్తులున్నారు. మేమెళ్ళే సమయానికి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి చాలా సేపు అమ్మవారి దగ్గర మేమే ఉన్నాము. బయటకొచ్చేటప్పుడు అక్కడున్న వాళ్ళైతే అన్నారు, "చాలా సేపు చక్కగా పూజనైతే మీరు జరుపుకున్నారమ్మా." ఎందుకంటే క్యూ లైన్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అప్పుడే ఆపడం జరిగింది. మేము చాలా సేపు అమ్మవారి దగ్గర లోపలే ఉండిపోయి అమ్మవారికి చక్కగా పసుపు కుంకాలనైతే సమర్పించుకున్నాం. చాలా అందంగున్నారు ఆ తల్లి. అమ్మవారి